గల్లీ చిన్నది గరీబుల్ల కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంట శాన చిన్నయో గల్లీ చిన్నది. రాజకీయం అంటే మీ దృష్టిలో ఏందా? రాజకీయ ప్రస్తుతం ఉన్న రాజకీయం వ్యభిచారం. అందశ్రీ చచ్చిపోతే మాదిగోళ్ళు వచ్చి డప్పు కొడితే లేస్తానా? మాదిగోళ్ళు వచ్చి పాట పాడితే లేస్తానా? ఏ మున్సిపాలిటీలు తీసేస్తారు, నాకు అమ్మోడో తెలియదు అయ్యోడో తెలియదు అన్నాడు. మళ్ళీ మున్సిపాలిటీలో ఎవరు భయ అని అడుగుతున్నాను నేను అందశ్రీని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? నీది లవ్ మ్యారేజే కదన్నా? మా అమ్మ వ్యతిరేకించింది. ఏం రా పొద్దుగా లేవు చూడాలన్నారా మేము? వాడు పొద్దున్న లేస్తే డప్పుల ముంగల శవాల ముంగల డప్పులు కొడతాడు, శవాల మీద తల్లి పైసలు ఏరుకొని తింటాడు. వాడి కాడికి పోయి ఏం సుఖపడతావు నువ్వు? సరే ఒక నేను బాపనైనా ఫోన్ చేయ లైవ్లో నేను మాట్లాడు. ఏం లేదు, ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడవా? ఇప్పుడు కామన్గా మన బ్రాహ్మణ్స్ వాళ్ళు ఒక ఆయన ఇంట్లో పెళ్ళి అయితే మనోళ్ళు ఆ లగ్గం చేయడానికి పోతారా? బ్రాహ్మణులు వెళ్ళాం కదా మన బ్రాహ్మణులు అయితే. అసలు మంచి స్వచ్ఛమైన జ్ఞానం ఉన్నోడు మనిషి విలువను బట్టి మనిషి మాట్లాడే విధాన్ని బట్టి వెళ్తాడు. డబ్బు నీ బొత్తులో డబ్బు నీ అని కావాలి విలువలేంది అని అంటాడు నా అసంటాడు. పోతాడు పోతాడు. అందరికీ నమస్తే, మళ్ళీ ఒకసారి వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు అన్న అప్పటి నుంచి మీరు దళితుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు మీ దీంట్లో పుట్టినందుకు మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా ఎప్పుడన్నా? ఏమైనా మీరు అనుభవించారా ఎప్పుడన్నా? ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వపడతా. కానీ ఈ దేశంలో ఒక కులం అనేటువంటి పుట్టుక పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటా. దేశంలో కులం పుట్టినందుకు సిగ్గుతో తలదించుకుంటారా లేకపోతే ఏం దాని ఉద్దేశం? నాకు అర్థం. నేను ఒక భారతీయునిగా గర్వపడతా. ఖచ్చితంగా అందరం ఒక కులంలో పుట్టినందుకు ఇబ్బంది పడతా. ఎందుకు పడతా అంటే ఈ సమాజంలో నన్ను ఇంకా మనిషిగా గుర్తించలేదు కాబట్టి. ఎందుకు గుర్తించలేదు అన్న? నేనేమంటున్నా అంటే నెక్స్ట్ ఒక పాట రాస్తున్నాను. ఏం రాస్తున్నా అంటే, వాడు మా ఆడబిడ్డలను కలిసే కాడ కులమానికి ఉండదు, కానీ ఆయన ఆడబిడ్డకు మేము ప్రేమ లేక పంపిన కత్తులు పంపిస్తాడు తెల్లారి. కులం వేడలేదు. నేనేమంటున్నా అంటే ఒక ఛాలెంజ్ చేస్తా. నాకు కొడుకుండు, నాకు కొడుకు వాడు ఏమవుతాడు అది ఆన్ లైఫ్. నేనేమంటున్నా ఒక బాపనోళ్ళ పిల్లని నాకు కొడుకు ఏమనరి, నా బిడ్డను ఇంకో రెడ్డిలో పిల్లని చేసుకోమనరి. అట్లా అయినప్పుడు నేనేమంటా ప్రేమించి మసాజ్ చేసుకుంటారు. అధికారంగా జరగాలి. వస్తా ఆ రోజు కూడా వస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇది చాలా పెద్ద మాట. నీకు నాకు కంచం పొత్తు ఉంది పెద్దనా. కంచం పొత్తుతోనే సంబంధం కుదరదు, మంచం పొత్తుతోనే సంబంధం కుడుతుంది మానవ సమాజం. ఇది చెప్తున్నా, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకు అని అంటే కుదరదు, కంచంతో బంధం కలవదు, అది అప్పటిపుటకే గిన్నెగడినంతసేపు అంతే. మంచం పొత్తు అనేది సమాజంలో ఎలాంటి విభేదాలు లేకుండా జీవించేటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇలా రాము నరసయ్య కేవలం వేడి దాకనేందుకు మా మాలమాదిగులకే పడదే, ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయన పడదు. ఇలా ఒక రాము నరసయ్య ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బిడ్డను చేసుకొని ముగ్గురు పిల్లలు కనుక్కొని ఆయన బతుకేదో ఆయన బతుకుతుంది. నీది లవ్ మ్యారేజే కదా? వాళ్ళ ఆదర్శం కాదు కదా మీరు అన్నట్టు. నేనేమంటా అంటే మా అమ్మ వ్యతిరేకించింది. ఏం రా పొద్దుగా లేవగానే మాలలో పిల్ల ముఖం చూడాలన్నారా? మేము మాలను చూస్తారా దరిద్రం వాళ్ళని? మా అమ్మ వ్యతిరేకించింది. టోటల్ నా ఫ్యామిలీ వ్యతిరేకించింది. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మాల సమాజానికి చెందినటువంటి నా భార్య ఫ్యామిలీ. వాడు పొద్దున్న లేస్తే డప్పుల ముంగల శవాల ముంగల డప్పులు కొడతాడు, శవాల మీద తల్లి పైసలు ఏరుకొని తింటాడు. వాడి కాడికి పోయి ఏం సుఖపడతావు నువ్వు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అనేది మాట. నేను అదే అన్న, నేనేమంటున్నంటే ఇవన్నీ లేకుండా నేను అందుకే చెప్తున్నా, అందుకే చెప్పిన క్లియర్గా అన్నిటికీ ఒకటే సమాధానం చెప్పిన. మీరు రిటర్న్ అడుగుతారు. కంచం పొత్తుతోని సంబంధాలు పెరిగాయి. ఇప్పుడు నా భార్య మాల అయినప్పుడు, నేను మాదిగ అయినప్పుడు మేమిద్దరం కలిసినాం, సంసారం సహజీవనం చేసినాం కాబట్టి ముగ్గురు పిల్లలు ఉత్పత్తి అయ్యిరే. కాబట్టి అది జరగాలి కులాల మధ్య అంటున్నా నేను. జరిగినప్పుడు కూడా ఏమవుతుంది తెలుసా అన్న, కులం మాఫ్ అయితే లేదు ఆడ. ఇప్పుడు ఎట్లయితే మీరు మన మామూలుగా మన హిందూ ఇది ఎట్లుంటుంది సాంప్రదాయాలు అంటే, మీరు ఇప్పుడు రెండు వేరు వర్గాల నుంచి పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడ మన కుటుంబ పెద్ద అంటే ఒక మగ వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ కులమే వస్తుంది. ఇది పురుషాధిపత్య దేశం కాబట్టి
ఇప్పుడు ఆడ ఆయన వచ్చి ఈమె కులం మోస్తుంది నీ కులం వస్తుంది, ఇప్పుడు నీ పిల్లలు కూడా అయితే ఇది ఏమైతే వస్తున్నారు ఇక్కడ మళ్ళీ ఇంకేముంది డిఫరెన్స్ మళ్ళీ కులం పేరు మొదలుకోతేనే ఉంది కదా. మంచి మాట. నేనేమంటున్నా అంటే అన్న ఇది ఎక్కువ స్ప్రెడ్ అయిన తర్వాత పోయే అవకాశం ఉంటుంది. ఇది నేను అంబేద్కర్ చెప్పింది ఈ మాట. అవును, అప్పట్లో మనం చెప్పుడు కాదు, 70-80 సంవత్సరాలు అంబేద్కర్ చెప్పింది ఆ మాట. కులాంతర వివాహాలతో మాత్రమే కులాన్ని పోగొట్టగలుగుతామని చెప్పిండు ఆయన. ఆయన ఎంత జ్ఞానం ఉంటే చెప్పగలుగుతాడు మాట. మనం ఎంత అంటే నేనేమంటే క్లియర్గా మీకు చెప్పిన మాట, ఈ 2 కులాలు మీరు కులమే అనుకుంటారు కాబట్టి ఇక్కడ మనుషులకు విలువలు లేవు, కులాలకు విలువ ఉన్నాయి. ఇప్పుడు నిజంగానే నిజంగానే మనిషికే విలువ ఉంటే మారుతురావు ఒక దళితుడైనటువంటి ప్రణయిని ఎందుకు చంపించాడు చెప్పు? ప్రేమ వ్యవహారం ఎందుకు చంపించాడు ఆయన? దాన్ని కులమే పెద్ద అనుకున్నాడు కదా. కాబట్టి కులాలకు ఉన్నటువంటి విలువ మనుషులకు లేవు, కుక్కలకు ఉన్న విలువలు కూడా మనుషులకు లేవు. వాడు కారు కొనుక్కపోతాడు, రేంజ్ రోవర్ కారు ఉన్నా సరే ముందల సీట్లో కుక్కని వేసుకొని పోతాడు, అదే పిల్లని ఇంకా కూర్చోబెడతాడు. ఏమన్నా దేనికి విలువ ఉన్నట్టు? కనీసం మనుషుల్ని జంతువులుగా నాన్న చూడరు, ఆయన ప్రేమించరు. ఈ కులము మతం అని ఏం తీసుకుపోతారు? ఏం కట్టలు కట్టి మోపులు ఏం మోసుకపోయి సజ్జల మీద ఏం వేసుకోరు. కరెక్ట్. కాబట్టి ప్రజలలో మార్పు రావాలి. రెండోటి దళిత బహుజన ఉద్యమాలు రాజకీయపరమైనటువంటి మార్పు జరగాలి. దానికోసం చట్టసభలకు పోవాల్సినటువంటి మార్పు జరగాలి. ఓ సభ పెడుతున్నాం అంటే స్కూల్ బస్సులో 10 తెప్పించి, ఓ 10 హాస్టల్ల కాడికి పోయి పైసలు వసూలు చేసి, ఓ 10 వెంచర్ల కాడికి పోయి పైసలు వసూలు చేసి, లేకపోతే ఇంకోడు నువ్వు జోకి పైసలు వసూలు చేసి సభలు పెట్టుడు కాదు. సభలు దేనికోసం? ఎవడైతే నాయకత్వం వహిస్తుండో వాడిని జైలు నింపడం కోసం. వాడు ఎవరికి తెలియకుండానే వాడు ఒక నేపథ్యాన్ని కలిగి ఉండడం, అంతే కదా. కరెక్ట్ అన్నా. ఇప్పుడు ఇంకేమైనా మనం మా ప్రేక్షకుల కోసం చెప్పే ముందు కొన్ని క్వశ్చన్లు టక్కటక్క అడుగుతా. అంటే మీ దృష్టిలో దానికి సంబంధించిన మీ కోణాలు ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. రాజకీయం అంటే మీ దృష్టిలో ఏంటన్నా? ప్రస్తుతం ఉన్న రాజకీయం వ్యభిచారం. కళాకారులు బతకడం కోసం వీధి కళాకారులుగా మారి జీవిస్తున్నటువంటి మనుషులు. బహుజనవాదం గతి తప్పినటువంటి బహుజనవాదం. ఈ ఫోక్ ఇండస్ట్రీ మీద నాకు పెద్ద ఐడియా లేదన్నా. సినిమా ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. మీకు ఇష్టమైన కవులు? నాకు ఇష్టమైనటువంటి కవులు కలేకూరి, ఎర్రవుపాలి. మీరు ఈ దారి ఎంచుకోవడానికి ముఖ్య ప్రేరణ ఎవరు? నా కులమా? దానికి దీనికి సంబంధం ఏంటి? నన్ను ఈ దేశంలో ఒక అంటరాని మాదిగోని చేసారు కదా. అంటరా అది పోయింది, ఇంకేడు ఉంది. అప్పటి నుంచి అదే చెప్తున్నా, ఇంకేడు ఉంది సార్. కులం లేదు అనుకున్నప్పుడు నేను ఏం అడుగుతున్నా మిమ్మల్ని అంటే క్లారిటీగా. కులం లేదంటే కులం ఉంది, అంటరానితనం ఏడు ఉంది, అయిపోయింది, ఇంకేడు ఉంది. నేనేమంటున్నా, అంటరానితనం ఉన్నది కాబట్టి. కానీ అదే ఎక్కడుంది? మొన్న అంత్యశ్రీ ఒక మాట అన్నాడు, శబ్దం డప్పు కొడితే చచ్చిపోయినోడు లేస్తాడా? నువ్వు డప్పు కొడితే ఇది బాగా మంచిగా పెట్టరు, కట్ చేసి పెట్టరు. ఇది అంత్యశ్రీ చచ్చిపోతే మాదిగోళ్ళు వచ్చి డప్పు కొడితే లేస్తానా? మాదిగోళ్ళు వచ్చి పాట పాడితే లేస్తానా? ఏం మున్సిపాలిటీలు తీసేస్తారు, నాకు అమ్మోడో తెలియదు అయ్యోడో తెలియదు అన్నాడు. మళ్ళీ మున్సిపాలిటీలో ఎవరు భయ అని అడుగుతున్నాను నేను అంత్యశ్రీని. ఈ దేశంలో ఉన్న మున్సిపాలిటీలు ఎవరు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు? వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. దాంట్లో 100కి 90% మంది దళితులే. రెడ్డిలు కూడా చాలా మంది. ఎంత శాతం ఉంటారు? తక్కువ శాతం ఉండొచ్చు, కానీ ఉన్నారు. ఇప్పుడు మా వాళ్ళు పిఎత్తి పోస్తారు, ఆ పిఎత్తి వచ్చే శాతంలో రెడ్డిలు ఎంత శాతం ఉన్నారు? ఇప్పుడు అది గవర్నమెంట్ జాబ్ విషయం నుంచి ఎవరు అంటే అప్లై చేసుకుంటున్నారు. నేను అదే అంటున్నా, మా వాళ్ళు పిఎత్తి పోస్తారు, పిఎత్తి పోసే ఆ ప్లేస్లో ఈ రెడ్డిలు ఎంత శాతం ఎవరు చెప్పు? ఉండొచ్చు అన్న, లేనో ఎందుకు ఎంత శాతం తక్కువ ఉంటుంది, 100% తక్కువ. కాబట్టి అలాంటి నువ్వు చచ్చిపోతే కూడా తీయవలసింది మేమే. కాబట్టి కొంత సోయితో మాట్లాడాలి, సోయి లేకుండా మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే సమాజం అన్నాను, కానీ అండరాధనం అయితే పోయింది అనేది తప్పు. కులం ఉంది, కులం. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, నువ్వు ఏ శాస్త్రి ఏదన్నా బాబానైనా పేరు చెప్పకూడదన్నా? నీకు ఏది ఎవరు నచ్చుతాలో చెప్పు. అంటే మా ఇంటి పంతులు చెప్పవచ్చు, సతీష్ ఎవరిదైనా చెప్పు. సతీష్ పంతులు అని ఉంటాడు. ఆయన చదివే మంత్రాలు అన్నీ అర్థమైతే? బాగానే అర్థమవుతాయి. ఒక 2 మంత్రాలు చెప్పి ఆయన చెప్పాడు. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నవదే సర్వ విజ్ఞానం. ఇది ఓకే, అది అందరికీ తెలుసు, నా కొడుకు కూడా తెలిసింది. అయితే నేనేమంటే
ఆయన ఒక పెళ్ళో లేకపోతే దేవుని పెళ్ళో ఏదో లగం ఏదో చెప్తాడు. ఏమైనా అర్థమవుతుందా నీకు? అర్థమైతే ఏముంటాయి అలా నారాయణమ విశ్వాయనమ వెంకటేశ్వరాయనమ అయ్యో అడుగుడో పోతాడు. అందులో పెద్ద అయితే విషయం ఏంటంటే నీకు నాలుక కూడా చక్కగా తిరగని నాగేశ్వర కాదు. మంత్రాలు అంటే పెద్ద గురించి చెప్తున్నా. అంటరాధన మంత్రాల గురించి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, కానీ మంత్రాలు అంటే పెద్ద ఏమి ఉండదు. అలా చేసే కార్యక్రమం ఏది ఉంటుందో, ఇప్పుడు నవగ్రహాలని పేరు పెడతాడు 4-9 పెట్టి, ఆ నవగ్రహం అంటే ఆ పేరు అయితే ఆ పేరు నమః అంటాడు అంతే. ఆడ పెద్ద మంత్రాలు నేనేమంటా అంటే అదే నమః ఆ పూజ. సరే నీ స్టైల్కి వద్దాం, నా స్టైల్ గంతే ఉంటుంది మంత్రాలు. నీ స్టైల్కి ఆ నమః అనేది నాతో నడిపి మరి అది నీ ఇష్టం. నువ్వు అంటాను లేకపోతే లేదు. ఎవరన్నా నువ్వు అంటే నీకు లేదు అని చెప్పినావు కాబట్టి ఇది అనిపి నాతో అంటున్నా. బరాబర్ పెడదాం రోజు పూజ. నన్ను ఏ గుళ్ళకి తీసుకుపోతావో ఆ గుళ్ళకి నన్ను తీసుకుపో. బరాబర్ తీసుకో. నన్ను ఒక అర్చకుని చేయాలి. 100%. ఇప్పుడు చాలా పెద్ద ఫేమ్ వస్తుంది. ఎట్లా ఫేమ్ వస్తుంది అంటే ఒక అంటరాని తీసుకుపోయి అర్చకుని చేసినామని నీకు కూడా మంచి పేరు వస్తుంది. ఫస్ట్ నువ్వు దాన్ని నేర్చుకో, దానికి సంబంధించినది నేర్చుకోవడం ఏముంది పెద్దనా. నేర్చుకోవాలి. నేనేమంటా ఉన్నది చదివేటువంటి బాబానాయనకు ఉన్నదే చదవడానికి నేను అదే చెప్తాను, పద్ధతులు నేర్చుకోవాలి. నేను చెప్తున్నా అవి పద్ధతులు పెద్ద పని కాదు. చర్చికి పాస్టర్ కావాలి పద్ధతులు నేనేం చెప్తున్నా, పాస్టర్ చేస్తాను. నేనేం చెప్తున్నా ఉన్నది చదివేటువంటి బాపనాయన, ఉన్నది చదివేటువంటి బాపనాయన నోరు కంటే కూడా అర్థమయ్యేటువంటి గ్రాంధికంలో కాకుండా అర్థమయ్యేటట్టు సరళమైనటువంటి భాషలో సరళమన్నా మీరు సరళమే పెద్ద ఏం కష్టం కాదు. మంత్రాలు చాలా ఈజీ. పేర్లు నేనేమంటున్నా అంటే అర్థమయ్యేటువంటి సరళీకరణతో క్లియర్గా చెప్పగలిగేటువంటి గాత్రం ఉంది మా దగ్గర. సంబంధం లేనటువంటి ఇష్యూను రాయగలుగుతాం మేము. ప్రపంచ చరిత్రను రాజ్యాంగమే రాయగలిగిండు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కదా. 1 minute బ్రదర్. అలాంటి మమ్మల ఒక అర్చకుల్ని వరదన్న నేను అదే అన్నా. నువ్వు స్టార్ట్ చేయి. లేదని నువ్వు అన్నప్పుడు చేయవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది. చెయ్యని ఎవరిని ఏమంటారు? నేను చూసిన. నేనేమంటాను ఎవరిని ఏమంటారు చెప్పు. నువ్వు దళితుల పూజలో నేను చూసిన. ఎక్కడ ఏ గుళ్ళ? ఊర్లల్లో అంటే ఒక ఊరికి పోయినా, అక్కడ ఇట్లనే ఫ్రెండ్ పెళ్లికి పోయినా, వాళ్ళ ఎస్సీలే. ఆ పెళ్లికి అక్కడ ఎస్సీ పూజారి చేస్తున్నాడు. అందుకే కదా మరి బాబానాయన ఎందుకు వస్తలేడు అంటున్నా నేను. వీళ్ళు విలువలేదంట అడిగిన. ఎవడు పిలిచినాడు? మాకు ఈయన చేస్తాను. ఇప్పుడు మీ పంతులు బ్రాహ్మణేనా? ఆయన ఒట్లైనా. సరే ఒక నేను బాబానాయనకు ఫోన్ చేయి లైవ్లో, నేను మాట్లాడతాను. ఆయన ఒట్లైనా. ఆయన సరే ఒక బాబానాయనకు ఫోన్ చేయి, ఎవరికైనా ఎవరికి చేద్దాం. ఒట్లైనా కాదు చేసేది బాబానాయనకు. బాబానాయనే ఆయన. ఇప్పుడు నువ్వేమడుగంటే ఈ పూజలు చేసింది అన్ని ఆయనే. నేనేమంటున్నా అంటే ఒక బాబానాయనకు ఫోన్ చేసి ఏం అడగాలి? ఒక పిచ్చకుంట్ల వాళ్ళ పెళ్ళి అయితే నువ్వు పోయి మంత్రాలు చదువుతావని అడుగు. అమ్మా అంటే సరే చూద్దాం, ట్రై చేద్దాం. అడుగు నువ్వు. అదే ట్రై చేద్దాం. కులమే కానీ అది అడగడం లేదు. పచ్చబొట్లు పెళ్లి చేసుకుంటే బయట గుడిసెలు, బైరూపులు, సింధుళ్ళు, మాస్టర్లు, డక్కలోళ్ళు. ఇది నాకు కూడా సస్పెన్స్. ఇప్పుడు మనోడు ఎట్లా మాట్లాడతారండి. నేను ఇక్కడ నుంచి వాదిస్తూ వస్తున్నా అప్పటి నుంచి. దీనికి ఇప్పుడు చూసారా వాళ్ళు ఎట్లా. సతీష్ బాగున్నావా? ఎక్కడ బంధువులు ఎక్కడ ఉన్నారు? రూమ్లో ఉన్నావా? ఏం లేదు, ఇక మా ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడవా? అన్నయ్య నమస్తే. నా పేరు సుక్క రామ్ నర్సయ్య. ఇప్పుడు కామన్గా మన బ్రాహ్మణ్స్ వాళ్ళు ఒక పిచ్చకుంట్ల అయిన ఇంట్లో పెళ్ళి అయితే మనల్ని ఆ లగ్గం చేయడానికి పోతారా? పిచ్చకుంటోళ్ళు అయితే బ్రాహ్మణులు వెళ్ళాం కదా మన బ్రాహ్మణులు అయితే. అసలు మంచి స్వచ్ఛమైన జ్ఞానం ఉన్నోడు మనిషి విలువను బట్టి మనిషి మాట్లాడే విధాన్ని బట్టి వెళ్తాడు. డబ్బు నీ బొత్తులో డబ్బు నీ అని కావాలి విలువలేంది అని అంటాడు నా సొంతోడు. పిచ్చకుంటోడు అయితేనే పోతాడు. ఇక పిచ్చకుంటూరు పెళ్ళికి పిచ్చకుంటోడు అయితేనే పోతాడు అంతే. ఓకే అన్న, అర్థమైందన్నా? ఇప్పుడు నాకు ఈ విషయం నిజంగా తెలియదు. అర్థమైందా? అందుకే నీకు ఫోన్ చేయాలి చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే క్లియర్గా చెప్తారే అర్థమవుతాయి. అందరూ నీలాగా నాలాగా లేరు. అందుకనే ఇన్ని కాస్ట్ ఇప్పుడు నీ ఫ్రెండే కదా, నీ ఫ్రెండే కదా లైవ్ నాకు చిక్కారు. పిచ్చకుంట్లో పెళ్ళికి పిచ్చకుంటోడు అయితేనే పోతాడు అంటే పోతే ఒకవేళ బాబానాయన పోతే కూడా పిచ్చకుంటోడు. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఇంకొంచెం డీప్ అని. అంటే ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులు ఎస్సీ ఎస్టీలకు కూడా రారా? ఎస్సీలకు పెళ్లిళ్ళకు కూడా చినికి రారన్నా? ఇప్పుడు బాగా బలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఎస్సీలో, వాళ్ళు దానికి పోతలేరా? నేను క్వశ్చన్ చెప్తాను మీకు. అందులో కూడా బ్రాహ్మణ ఎవరైనా గుర్తుపట్టే పరిస్థితి లేదు సార్, లేదు. ఇప్పుడు మీ ఇంటికి వడ్ల అయినా ఎవరో చారీలు, అదే వడ్లు చారీలు, అదే చారీలు తిరుపతిలో పోసేమని
అక్కడ వాళ్ళని అడిగారు చేయనిస్తారా? చేయనియరు, గడప దొక్కనిస్తారా వాళ్ళు? ఒక్కనియరు. బ్రాహ్మణ అనేది అప్పర్ కాస్ట్ అన్న ఈ దేశంలో. ఈ కులాల గురించి నేను చాలా నేర్చుకోవాలన్న వాస్తవం. ఎందుకంటే అప్పర్ కాస్ట్ ఇప్పుడు వీళ్ళు ఉండరు, రెడ్డిలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, నాయుడుస్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరు వీళ్ళు కొన్ని ఆస్తుపాస్తులు ఉండడమో, లేకపోతే ఎకనామికల్గా ఎక్కువ ఉండడమో, లేకపోతే పెట్టుబడిదారు వ్యవస్థలో వీళ్ళు ఫ్యాక్టరీలు కావచ్చు, కొంత అమౌంట్ వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఎట్లా సంపాదించుకుని మొత్తం మీద వాళ్ళకు ఉన్నతంగా బతున్నారు. కాబట్టి మేము అగ్రకులం అంటారు. వాళ్ళ అగ్రకులమే కాదు అసలు. అగ్ర అంటే ఎవరు? అగ్ర అంటేనే బ్రాహ్మణ్స్ బ్రదర్. అక్కడ అగ్రకులం అంటే తెలుగులో మొదటి అగ్రస్థానం అని అగ్రస్థానం అనే ఉద్దేశం కదా. అగ్రస్థానం అనేది కేవలం బ్రాహ్మణ్సే. ఈ కాపులు వేలుమూలు వీళ్ళు కాదు. కాకపోవచ్చు కానీ మీ రాజకీయ వీళ్ళకేమేనంటే వీళ్ళకున్నటువంటి సోర్స్ వల్ల వీళ్ళకి రానియకపోవడం, ఈ కమ్మ ఎలమ కాపు వీళ్ళు బీసీలు అని అనడం, బీసీలు ఎస్సీలు అనడం, ఇది నడుస్తుంది. ఇట్లా రిజర్వేషన్ వల్లనే ఆ పదం ఎక్కువ ఈజీ అయిపోయింది. ఎవరికైతే రిజర్వేషన్ ఉన్నాయో వాళ్ళని ఒకలాగా, రిజర్వేషన్ లేని వాళ్ళందరినీ అగ్రకులాగా వేయడం వల్ల అని 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 అట్లా. ఇప్పుడు రిజర్వేషన్లో గెలిచినటువంటి నాయకులు కూడా వాళ్ళంతా మళ్ళీ జోకుడే అదే చేస్తారు కదా. రిజర్వేషన్ పుణ్యాన గెలిచి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ పుణ్యాన గెలిచి ఆ రిజర్వేషన్ ఓట్లు కలిగినటువంటి ఆ నియోజకవర్గం ఏదైతుందో ఆ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏం చేసినా ఒక్కనైనా చూపియారా? నేను జోకుడుగాలని నేను అంటున్నా. మంచిగా నువ్వు చూపి ఫోన్ చేయి ఇప్పుడు ఎవరికైనా లైవ్లో. మనం ఎవరు చేస్తాంలే. నువ్వు ఏ ఎమ్మెల్యే కానీ మాజీ అయినా సరే చెయ్యి, నేను మాట్లాడతా. ప్రజలకు చేసినోళ్ళే కదా, చేయనోడు కూడా. రిజర్వేషన్ ద్వారా గెలిచినావు సార్, మీరు ఏడ గెలవలేరు రా, మీ మలమదిగోలు ఈడ ఎక్కువ, మీరు గెలువురు రామడ కూడా కాయంటే ఆడ గెలిచిన నువ్వు వాళ్ళకి ఏం చేసినావు చెప్పు, ఓన్ చేస్తావు ఫోన్ చేయి, లైవ్లనే చెయ్యి, నేను కూర్చుంటా. నా దగ్గర నెంబర్ లేదు, లేకపోతే నేను చేస్తాను. కాబట్టి నేనేమంటా అంటే సమాజంలో దళిత బహుజనులకి సఖ్యత లేదన్న. ఫస్ట్ రాజకీయపరమైనటువంటి చర్చలు జరగాలి, రాజకీయపరమైనటువంటి ఒరబడి నడవాలి. ఆ ఒరబడి నడవనప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్. అయితే మీ కులమే ఇంతవరకు ప్రేరేపించింది అనేది మన కాన్సెప్ట్ నుంచి అక్కడ ఉన్నటువంటి వివక్ష ఉంది కానీ అంటరాతనం పోయింది. అంటరానితనం ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నా నేను. అంటరాతనం అయితే లేదు కానీ వివక్ష ఉన్నది. దగ్గర రానిపోవడం, పట్టుకోవడం, వాళ్ళ ఇంటికి ఇంట్లోకి అయితే నువ్వు పట్టుకోగానే నువ్వు నేను కూర్చొని తినగానే పోయినట్ట. ఇప్పుడు అది కూడా లేకుండా కదా. నేను ఇప్పటికి ఒక మాట, మంచం పంచుకున్నంత సరిపోదు, మంచం పంచుకుంటున్న లెక్క అనేది నాకు అర్థమైంది. నేనేమంటున్నా శాస్త్రంగా పోతుంది అని మాట్లాడుతున్నావు, అది క్లారిటీ వచ్చేసి. నేనేమంటున్నా అంటారు పోలేదు. ఇంకెందుకు పోలేదు అంటే అది అఫీషియల్గా కనపడుతుంది. నువ్వు చెప్పవు నాకు బయటికి చెప్పవు. ఎందుకు చెప్పవు అంటే నువ్వంటే నువ్వు కాదు, చెప్పాడు. షేక్ హ్యాండ్ తీసుకుంటాడు, హోటల్లో ఇద్దరు ఒకటే క్లాస్ ఛాయ్ తాగుతాం, ఒకటే రూమ్లో పడుకుంటాం, అన్నీ చేస్తాం. ఇద్దరం కలిసి శారీరకంగా కూడా కలుస్తాం, ఒక ఆడామొక కలుస్తాం. కానీ పక్క దిగిన తర్వాత, సుఖం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే. అది మీ పాటలు రాసి ఇక్కడ కలవనికి లేదు. ఎందుకు కలవనికి లేదంటే వాందోకులం ఇందోకులం అటు అడరాడు ఆయన కానీ చేసుకుని ఏడు దాకా ఎందుకే నన్ను కన్న తల్లి మాదిగా యాదమ్మ, నేను ఒక మాల బిడ్డను చేసుకుంటే మాలలో ముఖం ఎట్ట చూడాలి రానది మా అమ్మ అంటే కులం అంటారని తనవి ఆడపోయినట్టనా? మరి దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలన్నా? నేను అందుకని ఏమంటున్నా, మా ఉద్యమకారులుగా మా మందకృష్ణ అన్న, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, జాదుల సీన్ అన్న, ఆర్ కృష్ణ అన్న, మా గాయకులు, మా నాయకులు, నేనేమంటున్నా రాజకీయపరమైనటువంటి చర్చలు చేయరు. అధికారం వచ్చినప్పుడు ఇది ఎట్లా మారుతుంది అంటున్నా. మీకు అధికారం సాధించుకుంటారో గెలుచుకుంటారో ఏ పాపన ఎల్లుండి మనం ఏం చూడమన్నది, చూస్తారు. నేనేమంటున్నా అంటే అన్న, రేవంత్ రెడ్డి లాగా ఉరికొస్తందుకు రెడ్డిలాగా ఐక్యతతో కూడుకున్నటువంటి కులాలు కాదు బహుజనులు అంటే ఎండ్రికిచ్చాలని చెప్తా నేను. ఎక్కడు ఎందుకు మన నీలమ్మది నిలబడితే పటాన్చర్ల మంచి ఓటింగ్ బీఎస్పీ నుంచి 34,000 ఓట్లు వచ్చి వచ్చినాయి. ఏం చేసుకోవాలి? బీఎస్పీ పార్టీ నిలబడితే అక్కడ చూపించారు కదా. అట్లా అంటే లేదన్నా. ఇప్పుడు ఇలాగ మీరు మాట అన్నారు, ఇద్దరు పోటీ చేస్తే ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు అన్నారు. మంచిదా కదా? ఓడిపోయినాడు ఏం చేయాలి? ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో పార్టీలో చేరుతాడు, లేదంటే మళ్ళీ మీరే చెప్తారు ఇంకో పార్టీలోకి పోమని. ఏం చెప్పట్లేదు, చేరుతుందని చెప్తున్నాను. కాబట్టి నేను ఏమంటాను, మళ్ళీ చేరింది కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ లేదు అంటున్నా నేను. అట్లా కాదు పోవాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయి అవి చట్టసభల్లో పోసేటువంటి చర్చలు జరగాలి. ఈ ధర్నాల వల్ల, రస్తారోకాల వల్ల, అసెంబ్లీ వల్ల ఇలాగ చెప్పి మళ్ళీ చెప్తున్నా, వీటి వల్ల బతుకు మారదు. ఎవడైతే ముందు వరుసలు ఉంటాడో గుంపులా, ఆ గుంపులు ఉన్నోని కడుపుని ఇంత తప్పితే నీ ఒంటి మీద లాఠీ దెబ్బలు ఉంటాయి, 2-3 కేసులు ఉంటాయి అంతే తప్ప ఏమి కాదు. అలా ఈ సమేత పని కూడా కాదు.
ఇప్పుడు మన టక్ క్వశ్చన్లకు వస్తే ఈ అవసరాల కోసం రాజకీయ పార్టీలు మారే నాయకుల మీద మీ అభిప్రాయం? దొంగలు, రాజకీయ నాయకులు అంటే కూడా దొంగలే అన్నావుగా. దొంగలే, వీళ్ళంతా దొంగలే, మొత్తం వీళ్ళంతా కూడా కోవకొచ్చినారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర మిగిలిన 4.5 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలిస్తే బాగుంటుంది? ఈ ఉచితాలన్నీ ఏవి లేకుండా ఉన్నతమైనటువంటి విద్య, ఉన్నతమైనటువంటి వైద్యం, ప్రజలకు కావలసినటువంటి ఉపాధి. ఇప్పుడు ఉచితాలు తీసేస్తే మళ్ళీ మీరే అంటారు కదా, మొన్న దాకా ప్రమాణాలు చేసారు కదా, ఏమన్నా మీరు ఇవన్నీ కెమెరా ఆన్ కెమెరాగా చెప్తున్నా, ఇవి తీసేస్తే నేనేమన్నా? ఖచ్చితంగా మీరే అంటున్నావు కాబట్టి నేనేమన్నా అంటున్నాను. ఖచ్చితంగా మీలాంటి మేధావులు అందరూ అంటారు కదా, అరే నువ్వు చెప్పింది చేయి ఫస్ట్ అంటావు కదా. ఫస్ట్ అండ్ నేనేమంటున్నా అంటే క్లీన్ షీట్ ఇవ్వచ్చు, ఇట్లా పోతే ఇది అప్పులలోకి పోయేటట్టున్నది. రెండోటి నేను ఇంకోటి ఏమంటే ప్రభుత్వాన్ని ఇంకోటి అడుగుతా, అప్పులు లేని తెలంగాణ తయారు చేయరు నాయన అని చెప్తా. సో మీరు పథకాలు లేకపోయినా పర్వాలేదు కానీ నాణ్యమైన విద్య ఉచితంగా, నాణ్యమైన వైద్యం ఉచితంగా ఇస్తే చాలు, మిగతా అన్ని కూడా అప్పులు లేకుండా గవర్నమెంట్ ఎట్లా నడిపేయాలని ఆలోచించారు. ఇప్పుడు మన ఒక పెద్ద మనిషి అంటుంటే ఆ గాంధీ దవాఖానకు 500 కోట్లు ఇరి, నాణ్యతమైన విద్య అంతది తప్పేముంది. ఉస్మానియాకి 500 కోట్లు ఇరి, తప్పేముంది. నిమ్స్కి ఒక 200-300 కోట్లు ఇరి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తప్పు ఉందని అంటలేనన్నా, మారిపోతుంది అంటున్నా. పెద్ద మనిషి మంచిగా చెప్తున్నట్టు రా, పెద్ద మనిషి ఎవరా పెద్ద మనిషి ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు. అంటే ఈ పరమైనటువంటి జరిగితే ఆరోగ్యం, విద్య, ఉపాధి 3 ఉంటే ఉచితాలు మనకు కావాలి. నాకెరని ఉచితం అనేది అదే అదే సిస్టమ్ని జగన్ నెత్తి మీద వేసుకొని ప్రయత్నం చేసిండు, కానీ నామరూపం లేకుండా పోయింది కదా. నేనేమంటా, ఉచితాలు అనేది చాలా పెద్ద తప్పన్న. మన బిడ్డల మీద మొయ్యలేనని భారాలు పడతాయి. ఉచితాల వల్ల ఏమి కాదు, అప్పులు పెరుగుతాయి. దాన్ని చూసి ఓట్లు వేస్తారు, ఉచితాలను చూసి పథకాలను చూసి ఓట్లు వేస్తారు. మన ప్రజల్ని ఏమనాలి, మరి ప్రజల నుంచి మీరు ఏం ఆశిస్తారు? అయితే నేను క్వశ్చన్ చెప్తా మళ్ళీ, ఇది అంటే నేనేమంటా అంటే నైజాములు రజాకారులు అంటారు కదా, రజాకారులకు మనకు పెద్ద యుద్ధం జరిగింది కదా. రజాకారులు బలమైనప్పటికీ, మన శాతం ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉన్నప్పటికీ యుద్ధం చేసేందుకు కొంత టైం పట్టింది. ఎందుకంటే మన బలాన్ని మనం గమనించలేదు కాబట్టి. అవునా? అప్పుడు జరిగిన రజాకారులతో గమనించలేదు కాబట్టి ఒక్కసారిగా తిరగబడ్డ తర్వాత వీళ్ళ బలం ఏందో వీళ్ళకి అర్థమైంది, ఇంకా బలంగా చేసి పిల్లల కనడం సహజమే అనే విషయాన్ని పసిగట్టాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఉద్యమకారులు ఎవరైనా వాళ్ళు పసిగట్టగలిగారు. ఒక కొడుకు చచ్చిపోతే ఇంకో కొడుకుని అంత ఉద్యమానికి అనుకున్నారు కాబట్టి రాష్ట్రం వచ్చింది. అవునా? సేమ్ ఫిలాసఫీ అంతే. ప్రజల్లో కూడా విధ్వంసం జరిగితే, వాళ్ళ మీద అప్పులు పడితే, వాళ్ళ మీద భారాలు పడితే వాళ్ళు కనిగిప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అంతే కదా అన్న. మీరు కోరుకున్న రాజ్యాధికారాలు రావడానికి మీరు కూడా కృషి చేసి, అంతరాలు లేనటువంటి రాజ్యం, తేడాలు లేనటువంటి రాజ్యం, కులాలు లేనటువంటి రాజ్యం, నేను రావాలనుకున్న రాజ్యం బహుశా నేను చూడకపోవచ్చు. చూడాలని నేను కోరుకుంటున్నాను. టైం పడుతుంది, చూస్తే అదృష్టవంతునే, చూడకపోవచ్చు, చూస్తే అదృష్టమే. అన్న మా ఛానల్కి మీరు ఏమైనా కొన్ని విషయాలు మా గురించి ఏమన్నా ఏమంటే మా ప్రేక్షకులకి ఇలా ఓపెన్గా జర్నలిజం అనే పేరు చెప్పుకుంటే కూడా సిగ్గుపడుతున్నటువంటి స్థితిలో జర్నలిజం ఉన్నది కాబట్టి న్యాయమైనటువంటి వాదన తెర మీదకి తీసుకురండి, ప్రజలు ఆదరిస్తారు. ఖచ్చితంగా రామనరసయ్య ఒక్కడే, నాకు వ్యక్తిగతమైనటువంటి ఎవరితోని వైరుధ్యాలు లేవు. నా శత్రువు అనేటోడు రాజ్యం అయి ఉండాలి. వ్యక్తి అనేటోడు నాకు చిన్న పురుగులు అంటాడు. ఎందుకు అని అంటే వాడు మనిషి నేను మనిషి, గాంతో కొట్లాడితే ఏమొస్తుంది? బలమైనటువంటి బలవంతునితో కొట్లాడాలి, ఒక రాక్షసంతో కొట్లాడాలి, మనిషితో మనిషి కొట్లాట పెట్టుకోవద్దు. అయితే ఇదే కోణంలో నిజమైనటువంటి వాస్తవ కవులు కావచ్చు, మేధావులు కావచ్చు, ప్రజలు ఎవరైనా సరే వాస్తవాలను వెలికి తీసేటువంటి వేదికగా యార్ తెలుగు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. ఎందుకు అని అంటే మీకు తెలుసు నా గురించి క్లియర్గా, అర్థమవుతుంది కదా, క్లియర్గా నా గురించి తెలుసు. మీరు ఏ ఛానల్లో చూసినా నేను ఎవరో తెలుస్తుంది. ఇదే ఆర్టీవీ రేపు కింద మీద చేస్తే కూడా పాట రాస్తేందుకు రామనరసయ్య 1/2 సెకండ్ కూడా వెనకకు పోడు. ఎందుకు పోడు అని అంటే వాస్తవం చెప్పడం నా పని. ఒకవేళ నేను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అప్పటికప్పుడు బయటికి రాగలుగుతా. అప్పటికప్పుడు ఇప్పుడు నా ఏమంటు, నా తమ్ముడు సాంబా రాస్తారు పాట, మీకు నా తమ్ముడు సాంబా ఉంటాడు, ఇక రకరకాలుగా పిల్లలు ఉంటారు నా ఏమటికి. వీళ్ళకి అరే జసేపు చూసుకోరంటే నేను 10 నిమిషాలు అయిపోతుంది పని. ఇప్పుడు రేపు యూటీ అనే ఛానల్లో ఒక పాట రిలీజ్ అవుతుంది అన్న. ఆ పాటలో ఎవరు టార్గెట్? నల్లగొండలో ఉన్నటువంటి ఆధిపత్యం పైన. ఇందాక మనం మాట్లాడుకున్న బ్రదర్స్ మీద వాళ్ళు ఒక్కరని కాదన్న, ఎవరైతే ప్రజల్ని మభ్య పెడుతారో వాళ్ళ మీద.
నలుగుతున్నది తల్లి నల్లగుండ తన ఎద నిండా మోసింది ఎర్ర జెండా పట్టు కొమ్మల తీరు పల్లె నిండా పోరు పురుడు పోసుకుంది నల్లగొండ త్యాగదనులను గన్న తన్లాట దప్పలే పోరు గర్భానికి తీరికే దొరకలే తన్లాడుతున్నది నల్లగొండ తీరని దుఃఖమే కంటి నిండా పాడరా ఓ ఎర్ర పాట కొడక నడవాలిరా ఎర్ర పాట. ఈ పాట యూట్యూబ్ అనే మ్యూజిక్ ఛానల్ అలా రిలీజ్ అవుతుంది అన్నా. నేను ఇందాక అది కరెక్ట్ ఒక పాట మీతో వాడిపించుకున్నాం అనుకోని మర్చిపోయినా ఇష్టంగా అన్నా. బాంబేది పాట. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య గా ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య నీ పాటలకు అగ్గిదలుగా రాము నరసయ్య నన్ను పట్టున మోసం చేస్తేవి రాము నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రాము నరసయ్య నేను బొమ్మలే ముస్తాబాయ్ వస్తే రాము నరసయ్య గా ఢిల్లీ చూపెడతానంటే రాము నరసయ్య నేను మస్తుగా ముస్తాబాయ్ వస్తే రాము నరసయ్య అంచుతోతి గొంగడేసి రాము నరసయ్య నువ్వు 10 మందిల వాడుతుంటే రాము నరసయ్య నీ కాలి గజ్జ సప్పుడింటే రాము నరసయ్య నా గుండె జల్లు వంటదయ్య రాము నరసయ్య మాయ మాటలెన్నో చెప్పి రాము నరసయ్య నన్ను మా వల్లకు ఎడవాప్తివి రామ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రాము నరసయ్య నేను బొమ్మలే ముస్తాబాయ్ వస్తే రాము నరసయ్య కా ఢిల్లీ చూపెడతానంటే రాము నరసయ్య నేను మస్తుగా ముస్తాబాయ్ వస్తే రాము నరసయ్య ప్రశ్నించే పాటకాడ రాము నరసయ్య ఏరి కోరి ఎంటొస్తిని రాము నరసయ్య కడుపున 3 నలుసులు బుట్టిరి రాము నరసయ్య ఏరి కోరి ఎంటొస్తిని రాము నరసయ్య కడుపున 3 నలుసులు బుట్టిరి రాము నరసయ్య ప్రశ్నించే పాటకాడ రాము నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రాము నరసయ్య ఇక నీకేమన్నైనదంటే రాము నరసయ్య మేము దిక్కులేని పక్షులమే రాము నరసయ్య. ఇప్పటిదాకా పేపర్ మీద రాయలేదు ఇంకా బాగాలే ఉందన్న మస్తు చాలా. అది కమ్మ పాటలు ఇట్లాంటి కమ్మని పాటలు రాష్ట్రాలు మీరు ఇక్కడ ఘాటు పాటలు రాసిస్తారు అంటే సందర్భం కమ్మ ఉంది పాట సందర్భం. ఈ పాట పాడితే ఇప్పుడు ఆలోచన అనేది ఫ్యామిలీకి ఎంత ఎంత బలం. రీసెంట్లీ కూడా మేము ఒక పాట నాయన మీద ఒక పాట అవును అది అది నాయన విలువ కొడుకుకు అర్థం కావాలంటే వాడు నాయన కావాలి. ఇప్పుడు 3 పిల్లల తండ్రి మీరు ఇప్పుడు అందుకే నాయన విలువ నాయన శ్రమ అర్థం కావాలంటే ఆ కొడుకు అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు నాయన కావాలి అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. మీరు ఇప్పుడు నాయన అయినాక రాసిరా పాట ఎక్కసారనా నాయన ఉండలేక రాస్తినే ఓ అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం కాలానికి పెద్ద కొడుకువు కంట నీరుకు నువ్వు పెద్ద దిక్కువు పిండి కొమ్మోలెవరిగేటి మమ్ముల నీ జీతం లేని కాపల నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం చెమట సుక్కతో నీ బతుకుతానము సద్ది మూటతో సాగిన బంధము జీవం లేని నాగలి జీవి గంజిని పోసెని సోపతి నీ ఒంటికి మట్టి వాసన నీ ఒంటికి మట్టి వాసన మన ఇంటికి మల్లెలై పూసెనా నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం మా అమ్మను మనువాడినప్పుడే కాలిమిట్టెల్లో నీ కంటి చూపులే. ఎవడైనా ఏ మొగోడైనా ఒక స్త్రీ నడిచిపోతుంటే ఆ ఫేస్ మీదకి ఆ కళ్ళు పోయిన తర్వాత ఆటోమేటిక్ కాళ్ళకి మీదకి వస్తాయి అని కళ్ళు పెళ్ళి అయ్యిందా కాలేదా అని. ఆ మెట్టలు ఉన్నాయంటే నువ్వు ఉన్నావని తెలిసినట్టే నాయన మా అమ్మకు. మా అమ్మను మనువాడినప్పుడే కాలి మెట్టెల్లో నీ కంటి చూపులే ఇడుపుకు ఈ గ్రహం అమ్మనే సంసారం మీదుకొచ్చింది నువ్వేనే నోరు తెరిసిన నీ పాదాలకు నొప్పులు మరిసినవు మా నవ్వులకు నాయనా ఉండలేక రాస్తినే ఓ అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం మా తోడ పుట్టిన అక్క చెల్లెల మెట్టినింటికి పంపేటి వేళలా తను వెళ్ళ దుఃఖాల తండ్రివే మా తల్లికి కూడా చెప్పవే. 9 మాసాలు మోసిన తల్లి ఆ రోజు పెళ్ళై వేరే ఇంటికి వెళ్ళిపోతుంటే
గుండెల మీద మోసినట్టు 9 నెలలు మాత్రమే కడుపుల తల్లి మోస్తే ఆయన చచ్చిపోయేదాకా గుండెల మీద మోసేటువంటి తండ్రి తను వెళ్ళే దుఃఖం ఉన్నా కానీ ఆయన ఏడు ఇట్లా నిలబడి చూస్తాడు అంతే. నా బిడ్డ పోతుందా అనేటువంటి ఆలోచన విధానంతో ఉంటాడు. ఆ ఏడుపుని మా అమ్మకు కూడా చెప్పవు నువ్వు. తను వెళ్ళ దుఃఖాల తండ్రివే మా తల్లికి కూడా చెప్పవే. పురిటి నొప్పులు తీసితే అమ్మా, పురిటి నొప్పులు తీసితే అమ్మా, పుడమి నొప్పులు తీసితే నాయనా, నాయనా ఉండలేక రాస్తినేవో అక్షరం, నేనెంత రాసిన చెప్పలేనులే నీ జీవితం. సందర్భాన్ని బట్టి రాయాల్సి వస్తుంది. అద్భుతం అద్భుతం. ఇట్లా ఇంకా మన పాటలు ఉన్నాయన్న, ఇంత తీయగా ఇంత కమ్మగా చూపిస్తారు. రేపు రేపు చాలా పాటలు చేస్తారు. రాసి పెడతా, అట్లా టైం వచ్చినప్పుడు రాసి పెడతా, అక్కడ రాగానే తీసుకొచ్చి బయట వేస్తాను. ఎంత అన్న ఇప్పుడు ఈ పాటలో మనం మళ్ళీ పాటలు దిగినాం కాబట్టి నేను 2-3 గోరెట వెంకన్న మీకు నచ్చిన పాట, ఆయన ప్రజల కోసం రాసిన పాటలు అందులో ఒక పాట మీకు నచ్చింది? నాకు బాగా ఇష్టం అంటే గల్లీ చిన్నది గరీబుల్ల కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంట శాన చిన్నయో గల్లీ చిన్నది, ఇరుకు ఇంట్ల నరకమయ్యి వీధులల్లకొస్తెరా, పొరలోమ దుమ్ములోన పొల్రాడుతుంటారో గల్లీ చిన్నది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, వాళ్ళుండే ఇల్లు కిల్లి కొట్ల కంటే శాన చిన్నదో గల్లీ చిన్నది, సెకండ్ లైన్ టీవీ రద్దని శబ్దం ఏందో చూడరా, సెకండ్ లైన్ టీవీ రద్దని శబ్దం ఏందో చూడరా, లోటల రాళ్ళేసినట్టు లొడలొడ వినిపిస్తుందో గల్లీ చిన్నది, పైన తిరిగే ప్యానురా, పైన తిరిగే ప్యానురా, విమానము మోతరా, అది ఎప్పుడు పడుతుందో ఏమి తెలవదాయరో గల్లీ చిన్నది. చాలా అద్భుతంగా రాసిన, చాలా అద్భుతం. చాలా మంది పాట గోరెట వెంకన్న ఫస్ట్ గుర్తుకొచ్చే పాట అది. చాలా గొప్ప పాట. అన్న గద్దరన్న అయితే గద్దరన్న భారతదేశం భాగ్యసీమర, సకల సంపదలు గల్లదే చముర, సకల సంపదల గల్లదే చమురం, అల్లు రామారావు గాడు అని ఈ పాట ఒకటి ఉంటుంది. భారతదేశం భాగ్యసీమర అన్న పాట ఉంటుంది. చాలా అద్భుతం. ఆ పాట బాగా ఇష్టం. ఇంకో పాట అది ఇంకో తక్కువ నోటికి వచ్చే పాట ఇంకోటి. గద్దరన్న పాట అన్నీ ఆయన కదన్నా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, చిరబోయి కూర్చున్న విందుకమ్మో దుకమ్మా. వీళ్ళు గద్దరన్నది ఏం పాడలేదు. ఆయన పాట నచ్చినోడు ఉంటాడన్నా. నచ్చిన ఒక పాట ఈ నోట్ గద్దరన్నని ఎవరు విమర్శించలేదు. మనం విమర్శించడం గురించి మాట్లాడలేదు. నేను ఆయన పాట మీ నోట్లో నిండాలని నా కోరిక, అంతే మించి ఏం లేదు. గద్దరన్నయ్య అరే కాంగ్రెస్ వాడో నీ కపట నీతి తెలిసిపాయే, అరే దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే, అటోడు ఇటుగుసుండు ఇటోడు అటుగుసుండు, వాని నోట వీని మాట వీని నోట వాని మాట, ఆ మాటలతోనే కొడక కోటలు కట్టేస్తున్నావు కాంగ్రెసోడో నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే. ఈ పాట బాగుంటుంది. అరే అద్భుతంగా ఉంది. కానీ మళ్ళీ దీంట్లో కూడా విమర్శ పాటనే తీసుకున్నారు. నాకు బాగా ఇష్టం ఆ పాట. పాట ఇష్టం. అది శాంతి చర్చలప్పుడు జానారెడ్డి హోంమంత్రి ఉన్నప్పుడు రాసింది పాట. అందశ్రీదేనా? అందశ్రీ ఆయన గురించి బాగా పాడుకోకపోవడం మంచిదేమో. ఆయన పాటలు నేను పెద్దగా ఏమి లేనా. జేబులో తెలంగాణలో ఇందాక పాట పాడారు కదా. జేబులో తెలంగాణ అది ఉద్యమానికి అంకితం, అది ఉద్యమానికి అవసరం. ఉద్యమం పాటనే పర్వాలేదు. అంటే ఇప్పుడు ఆయన ఒక పాట ఏం రాసి అంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఎడ ఉన్నడు గాని కంటికి కనరాడు, సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంటూ ఇలపైన కలహాల గిరిగీసి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆఖరి మందశ్రీ అనే మాయమైపోయే పరిస్థితికి వచ్చిండు అన్న. ఏ మాయంగా ఆడలే అన్న, ఎప్పుడు చిరు స్థాయిలో నిలబడిపోయేటట్టు రాష్ట్ర జాతి భజన చేసేటోడు, భజన ఆయన పేరు మీద ఉంది కాబట్టి చరిత్రలో భజన చేసేటోడు ఎవడైనా సరే వాడు బలిమేకనే మాయమైనట్టు లెక్క. నెక్స్ట్ ఇంకా మీకు ఇష్టమైన కవులు ఉన్నారా? ఎప్పుడు సమాన పాటలు ఏమైనా పాడతారా? నువ్వు ఇంకెవరన్నా మీకు బాగా నచ్చిన? మేము సోమన్న కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, ఇట్లా అనేక మంది వాళ్ళని చూసుకుంటా పెరిగిన కదా. అవును, వాళ్ళని చూసుకుంటా పాటలు కొంచెం బాగా నచ్చుతాయి కదా. అంటే ఎందుకంటే మీ గొంతు ఎవరు సోమన్న పాట విషయానికి వస్తే, ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషోవయ్యా, నీ మనసులున్న బాధ నాకు చెప్పారాదయ్యా, చాలా ఫీల్తో రాసుకున్న పాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. అందులో అంటే ఆయన జీవనం, ఆయన స్థితి, ఆయన గతి అని రాసుకుండాల. తర్వాత జయరాజ్ అన్నకు అడిగితే
ఉన్నది ఊరు బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నామాదిగపేట. దాని ఒంటికి బట్టలేడున్నాయి, దాని ఒంటికి బట్టలేడున్నాయి, అది సిగ్గు తమ్ముడు సుఖ పన్నది. ఉన్నది ఊరు బయట దాని పేరే నామాదిగపేట, నామాలపేట. ఇప్పుడు బాగుంటుంది నా బాగుంటుంది. అయితే అన్న ఇవన్నీ విన్న తర్వాత మనం ఫస్ట్ ఈ డిస్కషన్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఫస్ట్లో అడిగిన ఒక క్వశ్చన్ మీరు నేను కవి అనాలన్నా కళాకారుడు అనాలన్నా అన్నది నాకు ఒక పేరు పెట్టాలనిపించింది. ఒక అనొచ్చు ఏమో అనిపించింది. రావణుడు సార్ పేరు పెట్టారు, మమ్మల్ని పెట్టారు కదా, ఇంకో పేరు ఎందుకు? ప్రజాపక్ష గాయకుడు అనొచ్చు కదా, ప్రజాపక్ష గాయకుడు అనొచ్చు కదా. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పిలుచుకుంటారు. బట్ నేను మాత్రం రావు నరసయ్య. రామ్ నరసయ్య. నేను అంటే మనం ఒక తోక పెట్టుకున్నామంటే దాని మీద నిలబడగలగాలి, ఆ బరువు మోయగలగాలి. ఇప్పుడు నన్ను ఏమంటారు, చాలా మంది తెలంగాణ కలెకూరి మరో ఎర్ర ఉపాలి ఇట్లా మాట్లాడతారు నా గురించి. వాళ్ళు ఇట్లా నిప్పుల కుంపటి నెత్తిలో పెట్టుకుని బతికిరాళ్ళు. నేను బతకలేను సార్ అట్లా. వాళ్ళంతా అమ్మో మనమే చేస్తామన్నా, మనం చేయలేము, సరిపోవాలి. ఎందుకు చేయను అంటే రిస్క్ తీసుకుంటున్నాం. బట్ విషయం ఏంటంటే నేను ఎట్లా అంటేనా, ఇప్పుడు నేనున్నా వాళ్ళు జీవితాలే దారపోసారు, నేను అట్లా కాదు. మీరు జీవితాన్ని రిస్క్లో పెడుతున్నాను. నేను వాళ్ళ జీవితాలు దారపోసారు, నేను అట్లా కాదు. నా భార్య పిల్లలు బాగుంటే నేను బయట ఉంటా, లేకపోతే ఇంట్లో ఉంటా. చూశారు కదా, ఇది మన సుక్క రామనర్స్ అన్న. చాలా విషయాలు నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఇందులో చాలా లోతైన విశ్లేషణ సంభాషణ. ఇంటర్వ్యూ అనండి నేను దీన్ని, ఖచ్చితంగా ఇది సంభాషణనే. మీరందరూ మా ఆటలను ఆదరిస్తారని సెలవు తీసుకుంటాను.